హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు ఈరోజు అయితే యూస్ఫుల్ టిప్స్ తీసుకొచ్చిండాను. ఈ టిప్స్ అయితే మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. హోమ్ మేడ్ కుంకుమ తయారు చూస్తాం రండి. కెమికల్ లేకుండా హోమ్ మేడ్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. కుంకుమ అయితే ఆడవాళ్ళకైతే సుమంగలిగా ఉండడానికి కుంకుమ చాలా అవసరం. అలాంటి కుంకుమను మనము ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. కెమికల్ లేకుండా అయితే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఎక్కువగా కెమికల్ వాడతారు, దాన్ని కెమికల్ లేకుండా మనమైతే కుంకుమను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇంకా ఎవరైనా నా ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరైతే వీడియోని స్లిప్ చేయకుండా చూడండి. కుంకుమ అయితే అందరికీ చాలా ముఖ్యము, సుమంగలిగా ఉండడానికి చాలా ముఖ్యము. అలాంటి కుంకుమ ఇంట్లోనే తయారు చేసుకుంటాం రండి. ఇప్పుడైతే వీడియోకి వెళ్తాం చూడండి. కావాల్సిన పదార్థాలు, నేనైతే కస్తూరి పసుపు తీసుకున్నాను. మీరు ప్యాకెట్ పసుపు కూడా తీసుకోండి, లేక నేను కస్తూరి పసుపు తీసుకున్నాను. పసుపు కొమ్మది పసుపు ఇదైతే ఈ పసుపు తీసుకున్నాను. ఒక 3 స్పూన్ పసుపు తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఒక వంట సోడా, ఒక 2 స్పూన్ వంట సోడా తీసుకున్నాను. వంట సోడా, పసుపు, లెమన్ ఉంటే చాలు, కుంకుమ తయారైపోతుంది. వంట సోడా అయితే ఒక 2 స్పూన్ తీసుకున్నాను. లెమన్ అయితే 1 తీసుకున్నాను. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకోండి. ప్లేట్ తీసుకున్న తర్వాత పసుపు వేసుకోండి. ఒక 3 స్పూన్ ఉంటుంది, ఒక 3 స్పూన్ పసుపు ఉంటుంది. ఇదైతే ఇప్పుడైతే వంట సోడా ఒక 2 స్పూన్ ఉంది. ఇది వేసి బాగా మిక్స్ అయినట్లు బాగా కలుపుకోండి. మనమైతే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు కెమికల్ లేకుండా. చూడండి, ఒక 2 నిమిషాలు ఇలా కలపండి. పసుపు సోడా కలిసినట్లు బాగా కలపండి. కెమికల్ లేకుండా తయారు చేసుకోవచ్చు. ఇదైతే చాలా బాగా రెడ్ కలర్గా బాగా ఉంటుంది. ఇప్పుడు లెమన్, ఒక హాఫ్ లెమన్ తీసుకున్నాను. మీకు ఎక్కువ మోతాదు అయితే ఎక్కువగా తీసుకోండి. లెమన్ గుజ్జు తీసుకుంటున్నాను. హాఫ్ లెమన్ గుజ్జు వేసుకున్నాను. ఇప్పుడైతే చూడండి, లెమన్ గుజ్జు వేసిన తర్వాత నురుగు ఎలా ఉందో, లెమను, పసుపు, వంట సోడా 3 కలిసి బాగా కలుపుకోండి. బేకింగ్ సోడా, వంట సోడా అయితే బేకింగ్ ఇడ్లీకి వాడుతున్నాం దాన్ని, ఆ సోడా. ఇప్పుడు 3 ఇది కలిసినట్లు అయితే ఒక 10 నిమిషాలు కలిపితేదా ఇది కలర్ వస్తుంది. ఒకే 10 నిమిషాలు ఇలా కలుపుతూనే ఉండాలి. చూడండి, ఇప్పుడైతే ఒక 10 నిమిషాలు ఇలా కలుపుతూనే ఉండాలి. భర్త ఆయుష్ పెరగాలంటే కూడా కుంకుమ చాలా అవసరం. పసుపు కుంకుమ చాలా అవసరం. అన్ని దానికి పసుపు కుంకుమ అయితే చాలా అవసరం. చూడండి, ఒక 10 నిమిషాలు ఇలా కలుపుతూ ఉండాలి. చూడండి, ఇప్పుడైతే ఒక 5 నిమిషాలకే కొంచెం కలర్ మారింది. చూడండి, ఒక 5 నిమిషాలు ఇదైతే 5 నిమిషాలు ఇలా కలుపుతున్నాను. ఇప్పుడైతే కలర్ మారింది. అయితే 10 నిమిషాలు కలిపితే మనకైతే బాగా కలర్ వస్తుంది. ఒక 10 నిమిషాలు ఇలానే కలుపుతూ ఉండాలి. స్పూన్ లేకుండా చేతిలో కలిపితే బాగా రిజల్ట్ కనిపిస్తుంది మనకైతే. చేతిలోనే ఒక 10 నిమిషాలు ఇలా కలుపుకోండి. 1 రూపీ ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే పదార్థాలను బట్టి కుంకుమ తయారు చేసుకోవచ్చు కెమికల్ లేకుండా. ఇప్పుడైతే ఎక్కువగా కెమికల్ ఉంటుంది. ఈ కుంకుమ పెట్టుకుంటే ఏం ప్రాబ్లం ఉండలే, చాలా బాగా ఉంటుంది కుంకుమ అయితే. ఇది దేవుని ఫోటోలకి దానికంతా యూజ్ చేసుకోవచ్చు. ఈ కుంకుమ అయితే చాలా బాగా ఉంటుంది. ఇప్పుడైతే ఒక 10 నిమిషాలు ఇలా కలుపుతూ ఉండండి. 10 నిమిషాలు ఇలా కలిపితే మనకు బాగా కలర్ వస్తుంది. మీరే అయితే వీడియోని స్లిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే నెయ్యి ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను. నెయ్యి వేస్తే స్మెల్ బాగా వస్తుంది. చూడండి, నెయ్యి వేసుకొని కలుపుతున్నాను. నెయ్యి వేసుకుంటే స్మెల్ బాగా వస్తుంది, మనకి పొడి లేకుండా ఉంటుంది. కుంకుమ అయితే చాలా బాగా స్మెల్ బాగా ఉంటుంది. హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా ఉండలేకుండా బాగా కలుపుకోండి.
రూపీ ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే పదార్థాలను బట్టి కుంకుమ తయారు చేసుకోవచ్చు. మీరు వీడియోను స్లిప్ చేయకుండా చూడండి. నెయ్యి వేసుకున్నాం దాన్ని అయితే స్మెల్ చాలా బాగా ఉంటుంది. కుంకుమ అయితే చూడండి. ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత ఇదైతే ఒక 10 నిమిషాలు ఇప్పుడైతే కలిపిన తర్వాత అయితే ఒక 10 నిమిషాలు అయితే చేతిలోనే ఇలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడైతే ఎండలో పెట్టుకోవాలి. ఒక 2 అవర్స్ అయినా ఎండలో పెట్టుకోవాలి. ఎండలో పెట్టుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు వదిలిన తర్వాత చూడండి ఇదైతే ఎండలో పెట్టుకోవాలి. చూడండి ఇప్పుడైతే ఎంత బాగా కలర్గా కనిపిస్తుందో. ఒక 2 అవర్స్ అయితే ఎండలో పెట్టుకోవాలి. మనము అయితే అప్పుడప్పుడు ఇలా కలుపుతూ ఉంటేదా చాలా బాగా కలర్ వస్తుంది. కుంకుమ అయితే అప్పుడప్పుడు ఒక 10 నిమిషాలకు ఒకసారి ఇలా కలపండి. అయితే చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పుడైతే ఎండ ఎక్కువ ఒక 1 అవర్ 2 అవర్స్ అయినా పెట్టుకోండి. కుంకుమ అయితే చాలా బాగా కలర్గా బాగుంటుంది. నేనైతే ఒక 3 అవర్స్ పెట్టుకున్నాను. చూడండి ఇదైతే కుంకుమ అయితే చాలా బాగా వచ్చింది. 3 అవర్స్ అయిన తర్వాత ఎండ అయితే బాగా ఎక్కువ. ఇప్పుడు 3 అవర్స్ అయిన తర్వాత చూడండి ఒక ప్లేట్ తీసి జల్లెడ పెట్టుకోండి. ఇప్పుడైతే పిండి జల్లెడ ఉంటుందని జల్లెడలో పెట్టుకోండి. ఇంకా కుంకుమలో డస్ట్ ఏమైనా ఉంటుందేమని జల్లెడ పెట్టుకోండి. జల్లెడ పెట్టుకొని మనకు స్టోర్ చేసుకుంటే ఇదైతే ఒక 3 మంత్స్ అట్లా ఈ కుంకుమ వేస్తే ఒక 3 మంత్స్ 4 మంత్స్ వస్తుంది. కుంకుమ అయితే చూడండి ఇలా జల్లెడ పెట్టుకోండి. డస్ట్ అక్కడ ఏమైనా డస్ట్ ఉంటుందేమో అని చూడండి. జల్లెడ పెట్టుకున్న తర్వాత కుంకుమ అయితే చాలా బాగా కలర్ వచ్చింది. హోమ్ మేడ్ కుంకుమ 1 రూపీ ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే పదార్థాలను బట్టి క్లీన్ చేసుకోవచ్చు. మీకైతే ఇప్పుడు దేవుని ఫోటోకు పెట్టి చూపిస్తున్నాను చూడండి. అయితే చాలా బాగా ఉంది. కుంకుమ అయితే కలర్ చాలా బాగా వచ్చింది. డబ్బులు ఎందుకు వేస్ట్ చేయడం, ఇంట్లో ఉండే పదార్థాలను బట్టి కుంకుమ తయారు చేసుకోండి. కెమికల్ లేకుండా అవుతుంది. చూడండి ఫోటోకి పెట్టిండని చూడండి ఎంత బాగా ఉంది. అయితే చాలా బాగా ఉంది. కుంకుమ అయితే కలర్ఫుల్ బ్రౌన్ కలర్గా చాలా బాగుంది. చూడండి మీరే చూడండి లైవ్లో చూపిస్తున్నాను. ఎంత చాలా బాగా నేను చూడండి పెట్టాను. ఎంత బాగా కనిపిస్తుందో ఫోటోకి. మనకు పెట్టుకుంటే కూడా అయితే చాలా బాగా ఉంటుంది. మీరు ట్రై చేసి చూడండి. అయితే చాలా బాగా ఉంటుంది. నేనైతే ఇప్పుడు ఒక బాక్స్ తీసి స్టోర్ చేస్తున్నాను. నాకు ఈ కుంకుమ అయితే ఒక 4 మంత్స్ వస్తుంది. 1 రూపీ ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే పదార్థాలను బట్టి నేను ఇప్పుడైతే కుంకుమ తయారు చేసుకున్నాను. హోమ్ మేడ్ కుంకుమ. ఇప్పుడు షాప్లో ఉండేదైతే కెమికల్ ఎక్కువ. ఇలా తయారు చేసుకోండి. మీరైతే చూడండి ఇప్పుడు ఒక బాక్స్లో వేసుకున్నాను. ఒక 4 మంత్స్ వస్తుంది నాకైతే ఇది. ఇప్పుడు చూడండి కుంకుమ అయితే చాలా బాగా వచ్చింది. కెమికల్ లేకుండా ఇంట్లోనే తయారు చేసుకోండి మీరు కూడా. ఇప్పుడైతే మీరు ఇది ఒక టైం ట్రై చేసి చూడండి. చాలా బాగా వస్తుంది కుంకుమ అయితే. ఇదైతే నాకు ఒక 4 మంత్స్ వస్తుంది. ఇప్పుడైతే తిలకం తయారు చేసుకుంటున్నాం రండి. ఈ తిలకం అయితే చాలా బాగా ఉంటుంది. తిలకం అయితే ఇదైతే ఇప్పుడు కుంకుమ ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను. నెయ్యి ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకుంటే తిలకానికి స్మెల్ బాగా ఉంటుంది. నెయ్యి వేసుకొని ఇలా కలుపుకోండి. చూడండి ఇలా కలుపుకోండి. కెమికల్ లేకుండా కూడా తిలకం కూడా తయారు చేసుకోవచ్చు. కెమికల్ లేకుండా కూడా తిలకం తయారు చేసుకోవచ్చు. మీరే అయితే వీడియోని స్లిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఇంకా కొంచెం వేసుకుంటున్న ఒక హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా ఇలా ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. అయితే తిలకం తయారైపోతుంది. పిల్లలకి ఇది పెడితే అయితే చాలా బాగా ఉంటుంది. కుంకుమ ఇలా తిలకం పెడితే నేను చేతిలో పెట్టి చూస్తాను చూడండి. చేతిలో అయితే ఎంత బాగా ఉందో చాలా బాగా ఉంటుంది. స్మెల్ అయితే బాగుంటుంది. తిలకంలో చూడండి తిలకం లాగా బాగా వచ్చింది. మీరు ట్రై చేసి చూడండి. అయితే చాలా బాగా రిజల్ట్ కనిపిస్తుంది. హోమ్ మేడ్ కుంకుమ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు కెమికల్ లేకుండా. మీకైతే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఎన్నో టిప్స్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. యూస్ఫుల్ టిప్స్ అయితే నేను చెప్తున్నాను. నా వీడియోలు చూడండి అంతా యూస్ఫుల్ టిప్సే ఉంది. బాయ్ ఫ్రెండ్స్, మరో వీడియోలో కలుస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు ట్రై చేసి చూడండి. అయితే కుంకుమ అయితే చాలా బాగా మనకి రిజల్ట్ కనిపిస్తుంది. కుంకుమ అయితే చాలా బాగుంటుంది. బాయ్, మరో వీడియోలో కలుస్తాం.